అక్షరాభ్యాసంలో పిల్లలతో ఎవరైనా ఏం రాయిస్తారు? ఆ అంటే అమ్మ అని రాయిస్తారు. కానీ దేవాంష్తో మాత్రం ఆ అంటే అమ్మతో పాటు ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఆనందం, ఆదాయం అని రాయించారు. ఈ కొత్త సంప్రదాయాన్ని తన కుటుంబం నుంచే మొదలుపెట్టించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారాలంటే ప్రతి ఒక్కరూ కొత్త సంప్రదాయాలను అలవాటు చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆదాయం. ఈ పదాలు రాస్తూ అక్షరాభ్యాసం చేశాడు సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్. తండ్రి నారా లోకేష్ దేవాంశ్తో అక్షరాభ్యాసం చేయించారు. నేను చెప్పిన మొత్తం అంతా ఉన్నాయి. మానవుడికి ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం, ఆదాయం. తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో దేవాంశ్ అక్షరాభ్యాసం సందడిగా జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, అందుకు చిన్నతనం నుంచే కొత్త సంప్రదాయాలను అలవాటు చేసుకోవాలని ఈ మధ్యకాలంలో చెప్తున్నారు చంద్రబాబు. ఆ సంప్రదాయాన్ని తన మనవడ అక్షరాభ్యాసం నుంచే మొదలుపెట్టి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ముఖ్యమంత్రి. ఆ అంటే అమ్మ అనే పదానికి అసలైన స్ఫూర్తినిచ్చేలా త్వరలోనే అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని కూడా దేవాంశ్ నుంచే మొదలుపెట్టించారు చంద్రబాబు. అక్షరాభ్యాసమైన వెంటనే దేవాంశ్తో తన తల్లిదండ్రులు లోకేష్, బ్రహ్మణులకు పాదాభివందనం చేయించారు. తాత నానమ్మల కాళ్లకు కూడా నమస్కారం పెట్టించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. అందుకే దేవాంశ్ గారు ఈరోజు కొత్తగా ఆ అంటే అమ్మ అని మనం చెప్తున్నాం. ఆ అమ్మ అనేది ట్రూ స్పిరిట్లో చెప్పే విధంగా చేయాలనే ఉద్దేశంతో అమ్మకు వందనం కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. తొందరలోనే ఈ సంవత్సరం నుంచి అమ్మకు వందనం కూడా తీసుకుంటాం. అందుకని ఆ అంటే అమ్మ. ఆ అమ్మ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రపంచంలో ఎక్కడున్నా ఒక బాధ్యత ఉండాలి. ఇక్కడ జన్మనిచ్చిన భూమి. అందుకే నేను ఆ అమ్మ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ అంటే అమరావతి, మళ్ళీ ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం. ఇవన్నీ ఉండాలంటే ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ 6 అక్షరాల్ని పెట్టి రాయిపించాం, అక్షరాభ్యాసం చేశాం. అక్షరాభ్యాసం తర్వాత కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు.